సో ఒక డిజార్డర్ ఉంటుంది, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్, ఏఎస్పిడి. చాలా మంది అరే ఏఎస్పిడి గాడు అంటారు, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. సో వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఏవైతే రూల్స్ ఉంటాయో వాళ్ళు దానికి అగెయిన్స్ట్ వెళ్తారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పబ్లిక్లో కానీ కొట్టొద్దు, వీళ్ళు కొడతారు. ఇది రూల్ నువ్వు ఫాలో అవ్వు, నేను అవ్వను. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ వస్తే ఉండాలి, వాడు వినడు, వాడు జంప్ చేస్తాడు. ఆల్కహాల్ దాగి టెంపుల్కి వెళ్ళొద్దు, వాడు టెంపుల్కి వెళ్తాడు. వాడు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలంటాడు, నేను ఇయ్యనని వాళ్ళకి గుర్తాడు. సో ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్లో నేమ్లోనే ఉంది. వాళ్ళకి రూల్స్ అనేవి తెలిసినా కానీ వాళ్ళు దాన్ని ఫాలో అవ్వరు. సో మెజారిటీ ఆఫ్ అది ఇప్పుడు ఏదైతే ఈ ఇష్యూస్ ఉంటాయో, ఈ మర్డర్ ఇష్యూస్, ఇట్లాంటి ఇష్యూస్, ఏదైతే జైలుకి వెళ్ళే ఇష్యూస్ ఉంటాయో, చాలామంది యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్తో సఫర్ అవుతారు. సో ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అండ్ చాలామంది మీరు చూసే ఉంటారు, కొంతమందికి బ్లేడ్స్ తీసుకొని కోసుకుంటారు ఇట్లా విపరీతంగా చిన్న 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 కట్స్, విపరీతంగా బ్లేడ్స్తో కట్ చేసుకొని కీలాయిడ్స్, దాని తర్వాత స్కిన్ మళ్ళీ పెరుగుతుంది, అక్కడ కీలాయిడ్స్ వస్తాయి కంప్లీట్గా. సో ఇది ఏఎస్పిడిలో వన్ ఆఫ్ ది క్రైటీరియా. సో ఏంటంటే వాళ్ళు ఇన్స్టంటేనియస్గా డిసిషన్స్ తీసుకుంటారు, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఆలోచించారు. దాని తర్వాత ఏమవుతుంది, ఇది చేయడం వల్ల నేను ఎంత సఫర్ అవుతా, నా ఫ్యామిలీ ఎంత ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళకి ఎవరు వాళ్ళకి అవసరం లేదు. సో ఈ ఏఎస్పిడిస్ని చాలామంది పెద్దవాళ్ళు చేతి కింద పెట్టేసుకొని వాళ్ళతో రాంగ్ వేలో యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో దే విల్ సఫర్ ఎట్ ది ఎండ్. సో ఈ విధంగా యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్గా ఉంది. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క పెరిగిన విధానం, వాళ్ళ యొక్క సరౌండింగ్స్, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ పేరెంట్స్ రైజింగ్ అప్ ఈ విధంగా ఎట్లా ఉంది అనేది కంప్లీట్గా. అండ్ సబ్స్టెన్స్ యూస్, ఈ ఏఎస్పిడి ప్రతి ఒక్కరు చాలామంది మెజారిటీ ఆఫ్ ది ఏఎస్పిడిస్ వీళ్ళు అడిక్ట్ టు గాంజా, కొకైన్, హెరాయిన్, నికోటిన్, ఆల్కహాల్, ఇట్లాంటి ప్రతి వాటికి అడిక్ట్ అయి ఉంటారు. సో వీళ్ళను వాళ్ళు ఏంటంటే వాళ్ళ ట్రీట్మెంట్కి కూడా అంత సహకరించరు. అండ్ ఏఎస్పిడిస్తో డీల్ చేయడం కూడా చాలా కష్టం చాలామందికి. సో వీటికి కూడా ఈ రోజుల్లో చాలామంది ట్రీట్మెంట్ సీక్ చేస్తున్నారు. ఇట్లాంటి ఈ రోజుల్లో ఈ 16-17 ఇయర్స్ నుంచి ఇట్లాంటి సిమ్టమ్స్, ఏదైతే రూల్కి అగెయిన్స్ట్కి వెళ్ళడమో, పేరెంట్స్కి అగెయిన్స్ట్కి వెళ్ళడమో, ప్రతిదానికి అగెయిన్స్ట్కి వెళ్ళడమో, అంటే ఇమ్మెచ్యూరిటీ లేని సమయంలో వెళ్తే దీన్ని మీరు గమనించాలి. 100% రైట్ వేలో రైట్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. డెల్యూజనల్ డిజార్డర్స్ అంటే ఏంటండి? సింపుల్, డెల్యూజనల్ డిజార్డర్స్ అంటే మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ డెల్యూజన్ చెప్తా. ఐశ్వర్య రాయ్ నేను ప్రేమించుకుంటున్నాం, మీరు నమ్ముతారా? జనరల్గా ఐశ్వర్య రాయ్ నన్ను లవ్ చేస్తుంది, అది వాడి డెల్యూజన్, అది వాడి నమ్మకం. చుట్టుపక్కల అందరు చూపిస్తారు, అరే ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ వైఫ్ రా, ఆయన ఆల్రెడీ పెళ్లి చేసుకుంది, పిల్లలు కూడా ఉన్నారు. లేదు అదంతా మీరు అబద్ధం చెప్తున్నారు. ఐశ్వర్య నన్ను ప్రేమిస్తుంది, నేను ప్రేమించుకో, ఇగో ఇది ఐశ్వర్య నెంబర్ అని నెంబర్ కూడా ఉంటుంది వాడి మొబైల్. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ డెల్యూజన్. డెల్యూజన్ అనేది ఫ్రమ్ ఫాల్స్ బిలీఫ్, irrespective of the proofs you have shown, irrespective of the situation, irrespective of the regional content. Delusion of infidelity, delusion of persecution, delusion of grandiosity అని చాలా డెల్యూజన్స్ ఉంటాయి. ఇంకోటి కూడా అంటారు సినిమాలో, బ్రహ్మానందం గారు ఒక హీరోయిన్ అంటారు, నువ్వు ఒక ఇల్యూజన్ లో ఉన్నావమ్మా అని చెప్పని. అదేంటి మరి? ఇల్యూజన్ ఇస్ డిఫరెంట్, డెల్యూజన్ ఇస్ డిఫరెంట్. డెల్యూజన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు నైట్ టైమ్ ఒక బ్లాక్ కవర్ ఇట్లా ఊగుతుంది అనుకోండి, మీరు ఏమనుకుంటారు, అది అరే స్నేక్ ఏదో తిరుగుతుంది అనుకుంటారు. కానీ మీరు రియాలిటీకి పోయి ముట్టుకుంటే దట్ ఈస్ నాట్ స్నేక్, దట్ ఈస్ కవర్. అండ్ మీరు బీచ్లలో కానీ మండు టెండలో వెళ్తున్నప్పుడు దూరంగా వాటర్ కనిపిస్తాయి, కానీ ఆ దగ్గర పోయినప్పుడు వాటర్ కనిపించవు. దట్ ఈస్ ఇల్యూజన్. సో ఇల్యూజన్ అనేది లేని వాటిని ఉన్నట్టుగా, అంటే అక్కడ ఒక థింగ్ ఉంటుంది, ఉన్న వాటిని వేరే విధంగా పర్సెప్షన్ చేసుకుంటావు, దట్ ఈజ్ ఇల్యూజన్. డెల్యూజన్ అనేది లేని వాటిని ఉన్నట్టుగా చెప్తావు, దట్ ఈస్ డెల్యూజన్. డెల్యూజన్ లో చాలా రకాలు ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. డెల్యూజన్ ఆఫ్ గ్రాండియాసిటీ అంటే
నేను ఈ ప్రపంచానికి అధిపతిని, ఈ యుగాన్ని నేనే కనిపెట్టినా. డెల్యూజన్ ఆఫ్ ఇన్ఫెడిలిటీ అంటే భార్య మీద అనుమానం. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, నువ్వు చేస్తున్నావు, ఆమె ఏం చేయదు పాపం, అన్ని చేసుకుంటూ తనను అరెస్ట్ చేయడం. డెల్యూజన్ ఆఫ్ పర్సిక్యూషన్, అనుమానం. డెల్యూజన్ ఆఫ్ రెఫరెన్స్, ఎవరో నన్ను ఏమో చేస్తున్నట్టు, వాళ్ళు నన్ను ఏమో చేస్తున్నట్టు గట్టిగా నమ్మడం, ఎవరో స్పై చేస్తున్నట్టు. సో ఈ డెల్యూజన్ అనేది ఒక మేజర్ డిజార్డర్. అండ్ ఈ బ్లాక్ మ్యాజిక్ థింగ్ ఉంటుంది, అది డెల్యూజన్. నేను ఎంతోమంది పీపుల్ని చూశాను, ఎంతోమందిని. వాళ్ళు వస్తారు ప్రతి ఒక్కరు, సార్ నా మీద చేతబడి చేస్తున్నారు సార్ అంటారు. ఏం చేతబడి? చేతబడి అంటే ఏంటి అంటే ఇట్లా బొమ్మ తయారు చేస్తారు, ఇట్లా కూర్చుతారు అంటారు. నువ్వు చూసినావా నీ కళ్ళతోనే అంటారు. లేదు చూడలే అంటారు. మరి నీకు ఎట్లా తెలుసు బొమ్మ తయారు చేస్తారు? సినిమాలో చూసినా అంటారు. సో ఇదేంటంటే వాళ్ళు ప్రతి దానికే లింక్ చేస్తారు. నాకు ఇక్కడ కడుపు నొప్పి వస్తుంది, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, నాకు చేతబడి చేసారు. హెడ్ ఏక్ వస్తుంది, నాకు చేతబడి చేసారు. ఆ డెల్యూజన్ ఎట్లా ఉంటుందంటే ఇంకా మనం ఏం చేసినా నాకు ఆ చేతబడి చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు వాళ్ళ మీద అనుమానం ఉంటుంది, ఇంక అదే అనుమానంతో బతుకుతాడు. ఇట్లాంటి డెల్యూజనల్ డిజార్డర్స్ చాలా ఉన్నాయి. ఈ డెల్యూజన్ డిజార్డర్స్ వల్ల ఎంతోమంది సతమతం అవుతున్నారు. వాళ్ళ లైఫ్లో ఏమి చేయలేని సిచ్యువేషన్. చాలా మంది ఏమో ఇంకా దాని మీద ఫెయిత్ హీలర్స్ వెనకాల తిరగడము, చాలా విధంగా లాసెస్ అవ్వడము. ఇక్కడ మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. ఒక ఆయన నాకు వాట్సాప్లో ఒక రోజున వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయితే ఫోటోలన్నీ పెట్టారు. మేడం బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఇక్కడ, మీకు అర్థం కావట్లేదు, దీని మీద ఒక ఎపిసోడ్ చేయాలి మీరు అని. ఏం జరిగిందండి అన్నాను. వాళ్ళ మదర్ కండిషన్ ఏంటి? హై షుగర్, హై బీపీ, హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఏదో ఇష్యూ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 1 month 2 నెలలు 3 నెలలు అడిచిపోయింది. ఆ బెడ్ వూండ్స్ వచ్చేసాయి ఆవిడికి. వచ్చి షుగర్ కదా అవంతా తగ్గట్లేదు, ఆ వూండ్ పెద్దదవుతూ ఉంది. అది మల్టిపుల్ ప్లేసెస్లో వచ్చేసింది. ఆ వూండ్స్ అనేవి మల్టిపుల్ ప్లేసెస్లో రావడం వల్ల షీ ఎక్స్పైర్డ్. ఆయనతో మాట్లాడుతుంటే ఆయనకి మెంటల్ డిజార్డర్ ఉందని నాకు అర్థమవుతోంది. ఏంటంటే ఆయన మాట్లాడే విధానం ఏదో జరిగిందండి ఇక్కడ, ఇది బ్లాక్ మ్యాజిక్కే జరిగింది ఖచ్చితంగా. అయితే మా మదర్ ఇలా ఉండడం ఏంటండి, ఎందుకు ఉంటారు ఆవిడ ఇలాగా అంటే, మదర్కి ఇష్యూస్ ఉన్నాయి కదా, షుగర్ ఉన్న వాళ్ళకి అవుతుందండి, చిన్న దెబ్బ తగిలినా అంత తొందరగా తగ్గదు. అలాంటిది ఇంత పెద్ద ఇంత వూండ్స్ ఉన్నాయండి, ఇంత బెడ్ సోర్సెస్ ఉన్నాయి. సో ఎలా అంత ఈజీగా తగ్గదు? అది కూడా ఆవిడ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నాయి ఆవిడకి అని అంటే, లేదండి మీకు అర్థం కావట్లా. అతను చాలా రోజులు నాకు తెలిసినంతవరకు ఒకే రూమ్లో తలుపులు వేసుకుని ఉన్న సంగతి కూడా మళ్ళీ అతనే చెప్పాడు. నాకు అనిపించింది ఇతను ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్లేవాళ్ళు లేరు, అలా నేను పట్టించుకుంటూ ఈయన చుట్టూ నేను ఎక్కడ హాస్పిటల్ తిరిగేది, నాకేమో నేను కష్టపడితే ఇల్లు గడిచేదాన్ని, నేను ఆయన చుట్టూ అక్కడ తిరుగుతానని అనిపించింది. పైగా ఆయన ఎవరో తెలియదు, నాకు పెద్దగా పరిచయం లేరు. సో నాకు అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఎన్ని కనెక్ట్ అవుతున్నాయో నిజంగా. అండ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, అందరికీ తెలియాల్సిన విషయము. చాలామంది అరౌండ్ 16, 14 to 20 years ఏజ్ గ్రూప్లో చాలామంది ఈ మొబైల్ అడిక్షన్, చాలామంది ఎలా అంటే కంపారిజన్, నాకు వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు నాకు ఇలానే ఉండాలి, వాళ్ళ పేరెంట్స్తోని చాలా మిస్ మ్యాచెస్, పేరెంట్స్కి అగెయిన్స్ట్గా వెళ్ళడము, ప్రతి విషయంలో పేరెంట్స్ సఫర్ అవ్వడము, ఈ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవి అగ్రెసివ్ పెరగడం, దాన్ని రాంగ్ వేలో యూస్ చేయడము, వాటి వల్ల వాళ్ళు మళ్ళీ సెకండరీ సిమ్టమ్స్, స్కూల్స్ బంక్ చేయడము, కెరియర్ లాస్ అవ్వడము, ఈ విధంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ ప్రతి ఇష్యూస్ని క్లియర్ కట్గా టార్గెట్ చేస్తే ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. ఈ సొల్యూషన్ని వెతకండి, అంతేకాని వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారని వాళ్ళని కొట్టడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళని రూమ్లో పెట్టి హరాస్ చేయడం, వాళ్ళకు యాక్సెస్ కట్ చేయడం, వాళ్ళకి ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఇంకా సఫర్ అవుతారే తప్ప వాళ్ళు ఏదో బయటపడతారని మీరు అనుకోకండి. దీనికి ఒక ప్రాపర్ పర్సన్ దగ్గర తీసుకెళ్ళండి, ప్రాపర్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళండి. 100% ఒక మెడికల్ గైడెన్స్తో వాళ్ళని బయటపడేయచ్చు.